హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒకసారి ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తే, కామెంట్ చేస్తే మా ఛానల్కి ఎంతో గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. ఈరోజు దెయ్యాల దిబ్బ వజ్రలహారం అనే కథని 7వ భాగం చెప్పుకుందాం ఫ్రెండ్స్. మీరు చెప్పినట్టే చేస్తాను, దేవముఖుడు ఉత్సాహంగా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయక పూపోదరింట చేరి వెనక్కి జారపడి కళ్ళు మూసుకున్నాడు శశికాంత్. తనకి మంత్రోపదేశం చేసిన ఋషీశ్వరుని ఒక్కసారి స్మరించి ఆ తర్వాత మంత్రం జపించాడు అతడు. అంతే, కనరప్పపాటులో అక్కడ బండి మీద ఉన్న ఏనుగు కొద్దిగా కదిలింది. కళ్ళు తెరిచి లేచి నిలిచింది. బండి లాగిన వాళ్ళు గొయ్యి తవ్వుతుంటే రాజభట్లు పులి జేదం ఆడుతూ పరిసరాలను గమనించే స్థితిలో లేరు. దారు శకటం మీద నుంచి ఏనుగు మెల్లగా కిందకు దిగి దేవముఖుడిని అనుసరించింది. చచ్చిపోయిన ఏనుగు బతికి వచ్చి తన వెనక వస్తుంటే ఆశ్చర్యంతో అతడు బిక్క చచ్చిపోయాడు. తనకు తానే ధైర్యం తెచ్చుకొని తడబడుతూ ముందుకు నడిచాడు. మిత్రమా, వ్యాపారి నిన్ను గుర్తుపట్టకుండా తలకి పాగా కట్టుకొని పలికింది ఏనుగు. పరకాయ ప్రవేశం చేసిన శశికాంతుడి మాట ఏనుగు నోట విని ఆశ్చర్యంతో ముక్కులు వేలేసుకున్నాడు దేవముఖుడు. అలాగే మిత్రమా అంటూ వస్త్రాలు అమ్మే అంగడిలో ఒక గుడ్డను కొని తలకి చుట్టుకున్నాడు. అక్కడ శ్మశానంలో గొయ్యి తవ్వడం పూర్తి చేసి పైకి వచ్చిన వాళ్ళకి ఖాళీగా ఉన్న బండి కనిపించింది. బలాఢ్యులు కంగారు పడుతూ రాజభటుల్ని కేకలు వేసి పిలిచారు. కళ్ళ ముందు చచ్చిపడిన ఏనుగు మంత్రం వేసినట్టు ఎలా మాయమైపోయిందో తెలియక వాళ్ళంతా ఆశ్చర్యంతో చుట్టూ చూశారు. పశువుల సంతలో సమీపిస్తూనే ఏనుగు పెద్దగా గీంకరించింది. పాడి ఆవులను గేదెలను కొనడానికి వచ్చిన పురజనులు ఏనుగు వైపు విచిత్రంగా చూశారు. ఏనుగు ముందు నిలిచిన దేవముఖుడు ఒక అడుగు ముందుకేసి, అయ్యా, ఈ ఏనుగు నాదే, చాలా చురుకైనది, అచ్చం మనిషిలా చెప్పిన మాటను వెంటనే అర్థం చేసుకొని యజమాని చెప్పినట్టు నడుచుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది రాజులు, మహారాజుల దగ్గర మాత్రమే ఉండదగ్గ మేలైన గజరాజు. నాకు పూట గడవడానికి దీన్ని అమ్మేయాలని మీ ముందుకు వచ్చాను అని చెప్పడం ఆపాడు. ఏనుగును కొంటే మేము పీనుగులం అయిపోతాం. దీన్ని కొని మేమేం చేయాలి చెప్పు అన్నాడు ఓ వృద్ధుడు. మన రాజుగారి ఏనుగు ఒకటి చచ్చిపోయిందన్న వార్త మీరు వినలేదా? తిరిగి ప్రశ్నించాడు దేవముఖుడు. విన్నాం అయితే అంటూ ఓ రైతు అర్థంగాక అడిగాడు. తనను మోసగించిన వ్యాపారి ఓ పక్కగా నిలిచి ఉండడం చూశాడు దేవముఖుడు. అతను ఏనుగుని పరిశీలనగా చూసి వాళ్ళ సంభాషణపై దృష్టి నిలిపాడు. ఇలాంటి ఏనుగు రాజకోటలో ఉంటే మహారాజు గారికి గొప్ప మేలు జరుగుతుంది. దీన్ని రాజావారు ఎంత సొమ్మైనా ఇచ్చి కొంటారు. ఆ సొమ్ముకు ఆశపడని వాళ్ళు ప్రభువులకు దీన్ని పాదకాన్ని సమర్పిస్తే రాజుగారు ప్రసన్నలై మాణిక్యాలు ఇవ్వచ్చు, వజ్ర వైడూర్యాలు ఇవ్వచ్చు, నిలువెత్తు ధనం కూడా ఇవ్వచ్చు అంటూ అతిశయంగా చెప్పాడు దేవముఖుడు. ఏనుగు రూపంలో ఉన్న శశికాంతుడు తొండం పైకెత్తి అవునన్నట్టు తల ఊపాడు. పథకం పారకపోతే తల కూడా ఎగిరిపోవచ్చు అన్నాడు వృద్ధుడు గడ్డం రుద్దుకుంటూ. విగడియపాటు అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. అతన్ని మోసం చేసిన వ్యాపారి 2 అడుగులు ముందుకేసి, అయినా నీ ఏనుగు తెలివితేటలు మాకెలా తెలుస్తాయి అన్నాడు. ఇది తెలివైన మాట, అలా అడిగారు బాగుంది. నా ఏనుగు తెలివిని మీ తెలివితో పరిశీలించండి బాబు. మీ ఇద్దరు తెలివిని జనం చూస్తారు, ఏమంటారయ్యా అంటూ వినయంగా పలికాడు దేవముఖుడు. ఆ వ్యాపారి అంగీకారంగా తల ఊపాడు. దేవముఖుడు ఏనుగు తల మీద తట్టి, మిత్రమా గజరాజా, నీ యజమానిని నువ్వెలా గౌరవిస్తావు అని అడిగాడు. ఏనుగు ఓసారి గీంకరించి తొండం పైకెత్తి అభివాదం చేశాడు. నా శత్రువులు నా మీదకు వస్తే ఏం చేస్తావు అని ప్రశ్నించాడు మోసపు వ్యాపారి. అందరూ అదిరిపడేలా ఏనుగు భయంకరంగా గీంకరించి ముందు పాదాలతో నేల మీదున్న గుమ్మడికాయలను తొక్కి పచ్చడి చేసింది. శత్రువులను అలా పచ్చడి చేస్తుందంట అన్నాడు దేవముఖుడు. అప్పటికే మోసపు వ్యాపారి ముఖంలో కోటి కాంతులు వచ్చి చేరాయి. ఆ ఏనుగుని అతి తక్కువ ధరకు కొనేసి రాజుగారి ఖజానా ఎలా కొలగొట్టాలా అని బుర్రలో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. ఏనుగు తెలివి చూసి దాన్ని కొనడానికి చాలామంది పోటీ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, తోసుకున్నారు, కుమ్ముకున్నారు. చివరికి దేవముఖుడు వారి గొడవను ఆపాడు. ఆ ఏనుగుని తెలివిగా పరీక్షించిన ఈ పెద్ద మనిషికే దీన్ని అమ్ముతాను అని తేల్చి చెప్పేసరికి జనం నిరాశగా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ వ్యాపారి అతన్ని గుర్తుపట్టను. జబ్బు చేసిన గేదెను తనకు అమ్మిన ధరకే ఏనుగును అమ్మేసి ఆ మోసపు వ్యాపారి నుంచి సొమ్ము ఉన్న గుడ్డ సంచిని తీసుకొని తన దారిని తాను వెళ్ళిపోయాడు దేవముఖుడు.
మోసపు వ్యాపారి ఆనందానికి అంతు లేకుండా పోయింది. అంత తక్కువ ధరకి ఏనుగు దొరుకుతుందని కలలో కూడా ఊహించుకోలేదు. ఏనుగు, దాని పక్కన వ్యాపారి రహదారిలో నడుస్తూ ఉన్నారు. అప్పటికి సరిగ్గా ఒక గడియ గడిచింది. వ్యాపారి అని పిలిచింది ఏనుగు. పిలిచింది ఎవరో తెలియక చుట్టూ చూశాడు ఆ మోసగాడు. పిలిచింది నేనేనయ్యా అంది ఏనుగు. మాట్లాడుతుందని గ్రహించిన ఆ వ్యాపారి 2 అడుగులు వెనక్కి వేశాడు. నిన్నటి రోజున ఒక అమాయకుడికి జబ్బు చేసిన గేదెను ఎంత ధరకు అమ్మావు అని ప్రశ్నించింది ఏనుగు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా? నచ్చితే 8వ భాగం మళ్ళీ చెప్పుకుందాం ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నాకు పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి. మా నోటిఫికేషన్స్ అన్నీ